రోజు రాజుగారు వంకాయ కూర తిని మంత్రితో అన్నట్ట, మంత్రివర్య అసలు అందులో ఆ రుచి ఏమిటో, ఆ వంకాయ కూర అంత అద్భుతంగా ఉంది, అద్భుతం, అమోఘం నాయన, అసలు ఆ వంకాయ కూర ఎంత బాగుందంటే అసలు అనగానే వెంటనే మంత్రి అన్నట్ట, వంకాయ అంటే ఏందనుకున్నా మహారాజా, కూరగాయలు అన్నిట్లోకి రారాజు మహారాజా, అసలు దాని టేస్ట్, దాని ఆధిక్యత వేరండి, దాని రంగు కూడా చూసారా ఎంత బాగుంటుందో, వైలెట్ కలర్ భలే బాగుంటుందండి, వంకాయ కలర్ అద్భుతం అండి అసలు. మరుసటి రోజు మళ్ళీ మహామంత్రిని పిలిచి, ఏం వంకాయ కూర తిన్నకాడ నుంచి జిల స్టార్ట్ అయింది అన్నాడండి. ఏ వంకాయ కూర ఏమన్నా తిన్నకాడ నుంచి గోకుడు స్టార్ట్ అయింది అంటే వెంటనే మంత్రి అంట, అయ్యా కూరగాయల్లో దానంత దరిద్రత లేదండి, దానంత దరిద్రత లేదు, దాని రంగు కూడా చూడండి, అసలు పైన ఒక రంగు ఉంటుంది, కింద ఒక రంగు ఉంటుంది, షేపు కూడా అది ఒక రకంగా వంగిపోయి ఉంటుంది, అబ్బే దానంత దరిద్రత లేదన్నాడు. రాజుకు ఆశ్చర్యం వేసి, ఏమయ్యా నిన్నేమో కూరగాయల్లో రాజు అంటివి, అద్భుతమైన వర్ణం అంటివి, ఇప్పుడేం దానంత దరిద్రత లేదంటివి, ఏమయ్యా నిన్నేమో నేను బాగుందంటే అట్ట అన్నావు, ఇప్పుడేం బాగలేదంటే ఇట్ట అంటున్నావు అంటే, అప్పుడు మంత్రి మరి అంతేగా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడు. నేను మీకు మంత్రిని, వంకాయ కాదు, మీరు ఏదంటే అది.